ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోయాడు. అందరూ అనుకుంటారు సమాధిలో ఉన్నాడని. సమాధిలో లేడు. చనిపోయిన యేసుక్రీస్తు ప్రభు సమాధిలో నుండి ఒక్కసారిగా అనగా నరకపు అంచుల్లోకి వెళ్ళాడట. చెరను చెరగా పట్టుకొని వెళ్ళాడు. అప్పటికే చెరలో ఉన్న పరిశుద్ధులు చాలా మంది అక్కడ నిలబడి ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. నోవాహు ఒక నీతిమంతుడు, అలాగే హానోకు ఒక నీతిమంతుడు, అంతకంటే ఎక్కువగా ఆదాము నీతిమంతుడు. వీళ్ళందరూ నీతిమంతులందరూ కూడా ఆ చెరలోకి వెళ్ళి కూర్చొని పరిశుద్ధుల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఒక వ్యక్తి మా కొరకు వస్తాడు, ఆ వ్యక్తి మమ్మల్ని విడిపిస్తాడు, ఆ వ్యక్తి మా కొరకై సమస్త ప్రజలను విడిపించడానికి ఏకైక వ్యక్తి భూలోకానికి వస్తాడని సకల పరిశుద్ధులు చెర అనే ప్రదేశంలో కూర్చొని ఎదురు చూస్తున్నప్పుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు సిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టిన తర్వాత ఒక్కసారిగా చెరలోకి వెళ్ళి సకల పరిశుద్ధుల కొరకు తన రక్తాన్ని అక్కడ అర్పించి వారందరినీ తీసుకొని ఒక్కసారిగా పరదేశంలోకి వెళ్ళిపోయాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. వారు ఒక్కసారిగా పరదేశంలోకి వెళ్ళాడు. ఇప్పుడు చదవండి నాతో పాటు. అనగా దావీదు కీర్తన 68.